లేదు. అయితే మేడం మామూలుగా చాలా మంది కూడా ఇప్పుడు అదే గర్భాన్ని ఆశ్రయిస్తున్నారని చెప్పొచ్చు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎవరు దాన్ని తీసుకోవచ్చు అంటారు? బేసికలీ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ సరోగసీ. ఒకటి ఆల్ట్రుస్టిక్, ఒకటేమో కమర్షియల్ సరోగసీ అన్నమాట. కమర్షియల్ సరోగసీ ఇస్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. ఇట్ ఇస్ నాట్ అలౌడ్. కమర్షియల్ ఏంటి అంటే లైక్ ఎవరన్నా మన బేబీని మోయడము, వాళ్ళకి మనం మనీ ఇవ్వడం. ఆల్ట్రుస్టిక్ ఏంటి అంటే దే విల్ బేర్ ద ప్రెగ్నెన్సీ బట్ వీ హ్యావ్ టు నాట్ పే దెమ్ ఇన్ కమర్షియల్ టర్మ్స్ అన్నట్టుగా ఉంది అనమాట. సో ఓన్లీ ఆల్ట్రుస్టిక్ సరోగసీ ఈజ్ అలౌడ్ ఇన్ ఇండియా అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే. అయితే ఇప్పుడు ఏంటి అంటే బేసికల్గా ఆ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళ ఒక స్పర్మ్, హస్బెండ్ ఒక స్పర్మ్ అండ్ మదర్ యొక్క ఎగ్ తీసుకొని మనము బేబీని ఫామ్ చేసేసి తన యూట్రస్లో కాకుండా, అంటే తనకి యూట్రస్కి ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే తనకి చాలాసార్లు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా కానీ రాకపోవడము, తర్వాత ఏంటి అంటే ఆ యూట్రస్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ ద ప్రెగ్నెన్సీ అని, లేకపోతే ఇంకా అలా అంటే దే హ్యావ్ టు బీ ప్రూవెన్ దట్ దే ఆర్ ఇన్ఫర్టైల్ అన్నట్టుగా ప్రూవ్, అంటే తను ట్రీట్ చేసే డాక్టర్ ఈ అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉంది. కొంతమందికి ఏంటంటే జెనెటిక్గా యూట్రైన్ అబ్నార్మాలిటీస్ ఉంటాయన్నమాట. సో యూట్రైన్ అబ్నార్మాలిటీస్ మనం కరెక్ట్ చేయలేము కొన్ని. అంటే కొంతమంది ఏంటంటే హాఫ్ యూట్రస్, యూనికార్నేట్ యూట్రస్తో పుడతారు. కొంతమంది ఏంటి అంటే అసలు యూట్రస్ లేకుండానే పుడతారనమాట. కొంతమందికి ఏంటి అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైం కల్లా వాళ్ళకి ఆల్రెడీ ఒక బేబీ ఉండి ఏంటి అంటే ఆ యూట్రస్ ఎక్సెసివ్ బ్లీడింగ్ వల్ల తీయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అట్లా రకరకాల రీజన్స్ వల్ల దే హ్యావ్ టు బీ ప్రూవెన్ దట్ దే ఆర్ ఇన్ఫర్టైల్ అండ్ దే కెనాట్ క్యారీ ద ప్రెగ్నెన్సీ. ఆ లేడీ షీ కెనాట్ క్యారీ ద ప్రెగ్నెన్సీ అన్నప్పుడు వీ కెన్ గో ఫర్ ఆల్ట్రుస్టిక్ సరోగసీ. ఆల్ట్రుస్టిక్ అంటే ఏంటి అంటే మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు, మన బంధువులనే మనము ఎవరన్నా అంటే వాళ్ళ సిస్టర్, పేషెంట్ ఒక సిస్టర్ అన్న, పేషెంట్ ఒక ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు దే హ్యావ్ టు అగ్రీ అండ్ ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ దే హ్యావ్ టు క్యారీ ద ప్రెగ్నెన్సీ అండ్ దే ఆల్సో హ్యావ్ ఏజ్ క్రైటీరియా 23 years నుంచి 35 years వరకు అండ్ దే హ్యావ్ టు హ్యావ్ అ కిడ్ ఆల్రెడీ. 23 నుంచి 35 లోపు ఉండాలి, వాళ్ళకి ఒక బేబీ ఉండాలి. ఎందుకంటే 35 years దాటిన తర్వాత ఇట్ ఈస్ ఆల్ అగైన్ మెడికల్లీ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి. సో ఆమెకి ఏదైనా మెడికల్ కండిషన్ ఉండొచ్చు అన్నట్టుగా. సో దిస్ ఇస్ ద రైట్ ఏజ్ ఫర్ క్యారింగ్ ద బేబీ కాబట్టి 23 to 35 years ఉండాలన్నమాట. అయితే మ్యామ్ ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్, చాలా మంది కూడా ఇందాక మీరు అన్నట్టుగా హెల్త్ ఇష్యూస్ పక్కన పెడితే ఎక్కడ బాడీ గురించి ఆలోచించి అంటే ఫిట్గా ఉండనేమో అని చెప్పి ఎక్కువ మంది దీన్ని చూస్ చేసుకుంటున్నారు అనొచ్చా? చూస్ చేసుకుంటున్నారు బట్ దట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ బ్యాన్డ్ అన్నమాట. అంటే ఇప్పుడు అంటే సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా మీరు అన్నట్టుగా అంటే మనం గతంలో కూడా కొన్ని వార్తలు దే హ్యావ్ టు బి ప్రూవెన్ దట్ దే ఆర్ ఇన్ఫర్టైల్. దెన్ ఓన్లీ దే కెన్ గో ఫార్వర్డ్ విత్ ద ప్రెగ్నెన్సీ, అంటే త్రూ సరోగసీ ప్రెగ్నెన్సీ అనేది దే కెన్ గో ఫార్వర్డ్ అన్నమాట. అండ్ దట్ ఆల్సో